Hello students, today we can learn about the experimental verification of Maxwell speed distribution law. Toothed wheel experiment. Toothed wheel అంటే పళ్ళ చక్రాల యొక్క ఎక్స్పెరిమెంట్ అండి. ఈ పళ్ళ చక్రాల యొక్క ఎక్స్పెరిమెంట్ ఆధారంగా మనకి ఏం చేస్తాం మనం ఈ మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ లాని ఎక్స్పెరిమెంటల్గా దాన్ని ఇది వెరిఫై చేస్తున్నాం. అది వెరిఫై చేస్తున్నప్పుడు అసలు ఈ ఎక్స్పెరిమెంట్ని ఇచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరయ్యా అంటే ఈ లామార్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ని ఇచ్చాటండి. ఎవరండి? లామార్ట్ అండి. ఈ లామార్ట్ అనేటువంటి సైంటిస్టు ఈ ఎక్స్పెరిమెంట్ని ఇచ్చాట. ఏ ఎక్స్పెరిమెంట్ అండి? ఏమిటండి? లామార్ట్ అనేటువంటి సైంటిస్ట్ మనకి ఏ ఎక్స్పెరిమెంట్ అండి? మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ లాని వెరిఫై చేయడానికి టూత్డ్ వీల్ ఎక్స్పెరిమెంట్ని ఇచ్చాడండి. ఈ టూత్డ్ వీల్ ఎక్స్పెరిమెంట్ని ఇచ్చినప్పుడు మనకి ఈ లామార్ట్ అనే ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ని ఏ సంవత్సరంలో అనుకున్నాడయ్యా అంటే 1929లో మనకి ఇచ్చాడండి. ఈ ఈజ్ యూజింగ్ ది టూత్డ్ వీల్ మెథడ్ బై ఫర్ సార్టింగ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఇన్ డిఫరెంట్ వెలాసిటీస్. అంటే వేరు వేగాలతో వచ్చేటువంటి అణువుల యొక్క సంఖ్యని తెలుసుకోవడానికి మనకి ఏం చేశాడంటే ఈ టూత్డ్ వీల్స్ని ఎక్స్పెరిమెంట్ని ఆయన వాడేటండి. ఈ టూత్డ్ వీల్ ఎక్స్పెరిమెంట్లో ఎలా ఉంటున్నాయి అంటే వాడు చెప్పేది W1 W2 ఆర్ టూ టూత్డ్ వీల్స్. ఏంటండి? టూ టూత్డ్ వీల్స్ ఆఫ్ ఈక్వల్ స్లిట్స్ అండి. ఎలా ఉంటున్నాయటండి? ఈక్వల్ స్లిట్స్ కలిగి ఉన్నటువంటి టూ టూత్డ్ వీల్స్ ఉంటున్నాయటండి. వాటిని ఏమనుకుంటున్నారండి? W1 W2 అనుకుంటున్నారండి. ఈ టూ టూత్డ్ వీల్స్ అవి ఉంటూ దే ఆర్ ఫిక్స్డ్ ఆన్ ఏ యాక్సిల్ అండి. అవి ఇదేనుకుంటున్నాయండి? ఒక యాక్సిల్కి అవి ఫిక్స్ చేయబడి ఉంటున్నాయటండి. ఆ యాక్సిల్కి అది ఫిక్స్ చేయబడి ఉండి ఆ యాక్సిల్ని కనుక రొటేట్ చేస్తే ఈ రెండు వీల్స్ ఎలా ఉంటున్నాయండి? రొటేట్ అవుతూ ఉంటున్నాయటండి మనకండి. ఇలాంటప్పుడు ఈ ఒక్కొక్క వీల్లో ఎన్ని స్లిట్స్ ఉంటున్నాయి అంటే 50 స్లిట్స్ ఉంటున్నాయటండి. ఎన్ని ఉంటున్నాయటండి? దే ఆర్ ఈక్వల్ స్లిట్స్. దే ఆర్ హ్యావింగ్ ది ఈక్వల్ స్లిట్స్ అండి. అంటే టూ టూత్డ్ వీల్స్ ఉంటున్నాయి. దే ఆర్ హ్యావింగ్ ది ఈక్వల్ స్లిట్స్ అండి మనకి. దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ ఏ సేమ్ యాక్సిల్ అండి. వేరు యాక్సిల్స్కి ఫిక్స్ చేయబడి ఉన్నది. ఎలా ఉంటున్నాయండి? దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ ఏ సేమ్ యాక్సిల్స్ అండి. ఇలా ఉన్న తర్వాత మనకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఆఫ్టర్ దట్ హియర్ ఓ ఈజ్ ఏ ఓవెన్. ఏంటండి? ఓ ఈజ్ ఏ ఓవెన్ అండి. ఈ ఓవెన్లో ఏముంటుందంటే ది ఓవెన్ కంటైన్స్ మెర్క్యూరీ వేపర్. ఏంటండి? మెర్క్యూరీ వేపర్ అంటే పాదరసం అన్నది ఆవిరి రూపంలో ఉంటుందండి. అంటే వాయు రూపంలో ఉన్నటువంటి పాదరసాన్ని కలిగి ఉంటుందంటే వేపర్ అంటే ఆవిరి రూపంలో ఉన్నటువంటి పాదరసాన్ని కలిగి ఉంటుంది. అంటే ఆవిరి రూపంలో ఉంటుందంటే దాన్ని వేడి చేసేటండి. ఆ వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే మెర్క్యూరీ అంతా ఏమవుతుందండి? వేపర్ రూపంలో మనకి వెళ్తుంటుంది. ఇలా వేపర్ ఉన్నటువంటి ఈ ఓవెన్కి ఒక స్లిట్ అన్నది S1 ఇదే స్లిట్ అండి. ఆ స్లిట్ అన్నది దానికి ఓ నేరో స్లిట్ అన్నది S1 అనేది ఈ ఓవెన్కి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ నేరో స్లిట్ S1 అండి మనకండి. హియర్ అనదర్ స్లిట్ ఈజ్ S2. హియర్ ఈజ్ ఎ ప్లేట్. ది మెర్క్యూరీ వేపర్ beam molecules are incident on this అండి. ఈ మెర్క్యూరీ ఈ వేపర్ అన్నది ఈ స్లిట్స్ గుండా మనకి పాస్ అవుతూ S2 S1 అనేటువంటి స్లిట్ల గుండా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ వీల్ యొక్క స్లిట్స్ మీద ఇన్సిడెంట్ అవుతూ ఈ వీల్ యొక్క అనదర్ వీల్ యొక్క స్లిట్స్ మీద కూడా ఇన్సిడెంట్ అవుతూ అది S2 అనేటువంటి ఈ స్లిట్ గుండా వస్తూ ఈ ప్లేట్ మీద మనకి ఇన్సిడెంట్ అవుతూ ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ పెట్టాడండి. ఏంటంటే ది టూ స్లిట్స్ ఆర్ నాట్ ప్యారలల్. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్లిట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉంటున్నాయి కానీ దే ఆర్ నాట్ ప్యారలల్. ది displacement of the wheel W2 at an angle
2 degrees behind the wheel W1. W2 అనేటువంటి వీల్ ఎలా ఉంటుందంటే అండి 2 degrees behind the W1 అంటే ఇది తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత స్థాన ప్రదేశం చెందుతూ ఉంటుంది ఈ వీల్ అన్నది. అంటే ఇలా తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది మనకండి, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఇది దీంతో చూసినప్పుడు ఈ వీల్తో చూసినప్పుడు ఇది ఏమవుతుంది, కొంత 2 degrees ఇది డిస్ప్లేస్ అవుతున్నాయంటండి ఆ స్లిట్స్. అంటే సమానంగా ఉండకుండా ఒకదానికొకటి ఎదురుగుండా ఉండకుండా ఏమవుతుంది, కొద్దిగా ఇది డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ అని 2 degrees దాన్ ది వీల్ W1. ఆ W1 వీల్తో చూసినప్పుడు ఈ W2 వీల్ అన్నది ఎట్ అన్ యాంగిల్ 2 degrees బిహైండ్ ది వీల్ W1 అండి. అలాగ ఈ అరేంజ్మెంట్ ఉంటూ ఉంటుంది. ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే అండి, వెన్ దిస్ ఓవెన్ ఈజ్ హీటెడ్ అండి, ఈ ఓవెన్ని హీట్ చేసిన తర్వాత సో మెర్క్యూరీ వేపర్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ ది స్లిట్. After that the mercury vapor beam is passing through the slit of the VW1. ఇది ఏమవుతుందండి మనకండి, ఈ మెర్క్యూరీ వేపర్ యొక్క బీమ్ అన్నది మనకి వచ్చి ఈ స్లిట్ ఇక్కడ ఉన్నటువంటి W అనేటువంటి వీలో ఉన్న స్లిట్ గుండా అది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది స్లిట్ ఆఫ్ ది W2, ఆఫ్టర్ ఇట్ ఈస్ passing through the slit S2 and it is incident on the plate అండి. ఆ ప్లేట్ మీద అది ఇన్సిడెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామండి, ది వీల్ ఈజ్ 2 degrees బిహైండ్ ది వీల్ W1. ఈ 2 degrees ఉంటున్నప్పుడు అయితే ఈ మెర్క్యూరీ వేపర్ బీమ్లో ఉన్నటువంటి ఈ మాలిక్యూల్స్ అన్నవి మనకి ఏమవుతున్నాయి, మనకి దీని గుండా ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుందని చెప్తాను. కానీ వీడి యాంగిల్ తేడా ఉంది కదండి అంటున్నాను. కానీ ది మాలిక్యూల్స్ విచ్ ఆర్ టేకింగ్ స్మాలర్ టైమ్ టు కవర్ ది డిస్టెన్స్ ఆఫ్ W1, W2 విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ది ప్లేట్ P అండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఈ 2 degreesది డిస్ప్లేస్ అయ్యేటువంటి లోపలే ఇవి ప్యారలల్గా ఉన్నప్పుడు అంటే రొటేట్ అవుతూ ఒక్కొక్కసారి ఏమవుతుందండి, ఇది ఒకసారి ప్యారలల్గా రావడం ఉంటుందండి. ఆ స్లిట్స్ అన్నది ఇది దూకుతూ ఉంటారు, అటు ఇటు ఇలాగే డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇవి ప్యారలల్గా వచ్చినటువంటి సమయంలో ఏ మాలిక్యూల్స్ అయితే అతి తక్కువ సమయంలో ఈ స్లిట్ల గుండి వెళ్ళేటువంటి సామర్థ్యం ఉంటుందో ఆ మాలిక్యూల్స్ మటుకు వీటి కూడా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఈ ప్లేట్ మీద మనకి ఇన్సిడెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ వచ్చాడు మనకండి. ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ కవర్ ది స్మాలర్ టైమ్ ఆఫ్ ది డిస్టెన్స్ W1, W2 విచ్ ఆర్ రీచ్డ్ ది ప్లేట్ P1 ప్లేట్ P అండి. సో ఈ P అనేటువంటి ఈ ప్లేట్నవి రీచ్ అవుతూ ఉంటున్నాయని చెప్పి అనుకుంటూ వచ్చారండి. సో వైల్ వీ కెన్ మూవింగ్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ ఆఫ్ ది వీల్స్, while we can moving the wheels with different velocities, the different number of molecules are deposited in the plate. So the number of molecules which are deposited in the different areas in the plate will be counted by using a microphotometer. So we can know the number of molecules which are deposited in the various velocities will be counted by using a microphotometer. So this is the experimental verification of the Maxwell equation. ఈ Maxwell equation లో ఈ ఎక్స్పెరిమెంట్ వెరిఫికేషన్కి వచ్చినప్పటికీ ఏ ఎక్స్పెరిమెంట్ ఆధారంగా దీన్ని వెరిఫై చేస్తున్నామండి, టూత్డ్ వీల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఈ టూత్డ్ వీల్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరండి, లామార్ట్ అనేటువంటి సైంటిస్ట్. ది లామార్ట్ సైంటిస్ట్ ఇన్ 1921 యూజింగ్ ది టూత్డ్ వీల్ మెథడ్ ఫర్ సార్టింగ్ ఆఫ్ ది
molecules are having the different velocities. డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ని సార్ట్ చేయడానికి మనకి దీన్ని వాడుకుంటూ వచ్చారు. ఇలాంటప్పుడు ఇందులో ఏముంటున్నాయండి, టూత్డ్ వీల్స్ W1 W2 ఆర్ టూత్డ్ వీల్స్ హ్యావింగ్ ది సేమ్ స్లిట్స్ అండి, హ్యావింగ్ ది సేమ్ స్లిట్స్. సో దే ఆర్ హ్యావింగ్ 50 స్లిట్స్ ఈచ్. ఒక్కొక్క దాంట్లో ఏమి ఉంటున్నాయండి, 50 స్లిట్స్ మనకి ఉంటున్నాయండి మనకండి. ఉంటూ దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ ఏ సేమ్ యాక్సిల్. అవి ఎలా ఉంటున్నాయండి, ఒకే యాక్సిల్కి అవి ఫిక్స్ చేయబడి ఉంటున్నాయండి. వై వీ కెన్ రొటేటింగ్ దిస్ వీల్స్, సో ది displacement of the wheel W2 is at an angle 2 degrees behind the wheel W1. So here O is a oven. It has mercury vapor. In this oven there is a mercury vapor is in this. In front of this oven there is a small narrow slit S1. So here S2 is another slit. So while we can heating up this oven, the mercury vapor is passing through the slit S1. It is incident on the slit of the wheel W1. After passing through this slit, it is incident on the slit of the wheel W2. After passing through this, it is incident on the slit S2, and after it is deposited on the plate. So it is deposited on the plate. So here when these two slits are parallel to each other, at the same time which of the molecules to cover the smaller time to take the distance between the W1 and W2, they are passing through the W1 W2 slits, and after passing through S2 they are incident on the plate. So we can rotate these wheels with different speeds, and we can deposited the molecules on the plate P&. The number of molecules which are incident on this plate with different velocities are counted by measured by using a microphotometer. This is the experimental verification of Maxwell's distribution.